డాక్టర్ గారు, మహిళలు మరియు పురుషులలో వయస్సు ఫెర్టిలిటీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అండి ఫర్టిలిటీ డిక్లైన్ అవ్వడానికి ఏజ్. ఏజ్‌కున్నంత ఇంపార్టెన్స్ ఇంకా వేరే ఏ ఫ్యాక్టర్స్‌కి లేదు. ఫస్ట్ ఐ వుడ్ టాక్ అబౌట్ ఫీమేల్స్. ఫీమేల్స్‌లో 35 ఈ 35 ఏజ్ దాటామనుకోండి, మన ఎగ్ రిజర్వ్ మన బాడీలో ఉన్న నంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నీ డ్రాప్ అవ్వడంతో పాటు, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మన పెద్దలు అంటుంటారు, 30 సంవత్సరాల లోపు కన్సీవ్ కావాలమ్మా అని. ఖచ్చితంగా అది నిజమేనండి. సో, ఎగ్ నంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ డ్రాప్ అవుతుంటే, మీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ గానీ, ఆర్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ గానీ, అన్నీ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉండొచ్చు. వన్ మోర్ థింగ్, ఏజ్ రిలేటెడ్ కొన్ని కండిషన్స్ రావచ్చు. ఎండోమెట్రియోసిస్ అని, అడినోమయోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ అని. పూర్వము మా ప్రొఫెసర్ ఒకళ్ళు చెప్పేవాళ్ళు. యూట్రస్‌లో ఐదర్ బిడ్డయినా ఉండాలి లేదా గడ్డయినా వస్తది అని. సో, ఇది ఖచ్చితంగా వాస్తవమే. సో, ప్రెగ్నెన్సీ ఎంత త్వరగా ప్లాన్ చేసుకుంటే హెల్తీ ఔట్‌కమ్ మనకు 9 మంత్స్‌లో ఈజీగా తెలుస్తుంది. అండ్ మేల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫీమేల్స్ అంత స్ట్రిక్ట్ ఏజ్ లిమిట్ వీళ్ళకి లేదు. దే క్యాన్ హ్యావ్ గుడ్ స్పెర్మ్ అప్ టు 45 ఆర్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో, ఈ రకంగా లిటిల్ పార్షియాలిటీ మేల్స్ వైపు కొంచెం ఎక్కువ ఉంది. వీళ్ళలో డిక్రీజ్డ్ స్పెర్మ్ కౌంట్ ఆర్ డిక్రీజ్డ్ మొటిలిటీ అయ్యే ఛాన్సెస్‌తో పాటు, సెక్షువల్ ఇంట్రెస్ట్ అంటే వైఫ్‌తో సెక్స్ ఇంట్రెస్ట్‌గా చేయటానికి కొంచెము తగ్గిపోతుంది. సో, డిక్రీజ్ ఇన్ ద మూడ్, డిక్రీజ్ ఇన్ ద లిబిడో అండ్ ఎక్కువ కాలం అవుతున్న కొద్దీ వాళ్ళు పార్టిసిపేట్ చేయటంలో ఇంట్రెస్ట్ చూపించరు. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ దే పార్టిసిపేట్ ఇన్ ఇంటర్‌కోర్స్ తగ్గిపోతాయి. అలా అని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.